ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు మాసంలో మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశముల గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా మరి నేటి మన ధ్యాన అంశం ఏంటి అంటే రాజ్యాన్ని ప్రకటించటము, ప్రొక్లైమింగ్ ద కింగ్డమ్. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించడి. అండ్ యాజ్ ye go, preach saying, the kingdom of heaven is at hand. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు తన యొక్క ప్రియమైనటువంటి శిష్యులకు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించేటటువంటిది ఈ యొక్క సువార్త ప్రచారము మరియు ఈ యొక్క మిషన్ అనేటటువంటిది కూడా అది ఒక ఫౌండేషనల్ కాల్. ప్రియులారా, మాకు పిలుపు వస్తుంది ప్రియులారా, రాజ్యాన్ని ప్రకటించడం అనేటటువంటి దానికి ప్రియులారా. కాబట్టి ఇందులో భాగంగా మనం 3 విషయాలు మనం ధ్యానించిన వింటున్నాము. మొట్టమొదటిది రాజ్యం అంటే ఏంటి, దేని గురించి ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు? నా పరలోక రాజ్యమును గురించి. ఆయన యొక్క దృష్టి పరలోకం నుంచి పంపబడినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రియులారా. పరలోకమునకు నరలోకమునకు నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు ప్రభు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పరలోకం గురించి ఏమి తెలిసినా సరే వీళ్ళు వాళ్ళు చెప్పినటువంటిది కాదు, కానీ యేసు ప్రభు వారి ప్రియులారా పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు మనకు బైబిల్లో ఉంటున్నాయి. పరలోక రాజ్యం ఇలాగుంటది అని చెప్పి కంపేర్ చేయటం. కాబట్టి అనేక ఇహలోకపరమైనటువంటి వాటితోటి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. త్వరలో ప్రియులారా ఆయన యొక్క రాజ్యం అత్యున్నతమైనటువంటి సింహాసన ఆసీనుడైనటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా యేసు ప్రభు రానంటున్నాడు. ఆయన యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబడబోతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం ప్రియులారా. కాబట్టి అటువంటి రాజ్యముల గురించి ప్రభు వారు చెప్పుచున్నాడు పిల్లలు. దాన్ని గురించి మనము ప్రకటించేటటువంటి వారంగా, ప్రొక్లైమర్స్ పిల్లలు, ప్రకటించేటటువంటి వారంగా, రాయబారులముగా, మరి అనౌన్స్ చేసేటటువంటి వారముగా, అనౌన్సర్స్గా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని రాజ్యం సమీపిస్తుంది. దేవుని రాజ్యం కొరకు మనము పాలు భాగస్తులు. పరలోక రాజ్యం పోవాలంటే ఎట్లా అని చెప్పి ఒక ధనవంతుడైనటువంటి యువకుడు అడగటం, నిత్య జీవం పోరాటానికి అడుగుతున్నాడు పిల్లలు. కాబట్టి అనేక వృత్తాంతాలు మనకు తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క రాజ్యం యొక్క నిర్వచనం ఏంటి? డెఫినేషన్ ఆఫ్ ద కింగ్డమ్, సృష్టిపై దేవుని సార్వభౌమ పాలన పిల్లలు. గాడ్స్ సావరెన్ రైన్ ఆర్ రూల్ ఓవర్ క్రియేషన్. ఈ యొక్క సృష్టి అంతటికి ఈనాడు అనేక సావరెన్ కింగ్డమ్స్ ఉంటున్నాయి, రాజ్యాలు ఉంటున్నాయి. మరి అవి తాత్కాలికమైనటువంటి లోకం అన్నదంతా కూడా గతించిపోతుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. తుఫాను, ఎర్త్ క్వేక్స్, ఎన్నో డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ మూలాన ప్రియులారా గ్లోబల్ చేంజెస్, గ్లోబల్ మరి ఇవి చేంజెస్ మనకి ఎన్నో కనపడుతున్నాయి. కోవిడ్ అనేటటువంటి దాని మూలాన, పెస్టిలెన్సెస్, ఫ్యామిన్స్, వీటి మూలాన ప్రియులారా ఎన్నో మంది పోతున్నారు. రాజ్యాలే కూలిపోతున్నాయి ప్రియులారా వారి యొక్క నిర్ణయాల వలన, ఆశల వలన. కానీ మన యొక్క దేవుడు ఒక శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయనంటున్నాడు. ఆయన యొక్క ఆ సార్వభౌమ పాలన ప్రియులారా ఈజ్ గోయింగ్ టు రీల్ ఎంతో నీతితో, న్యాయముతోటి, సంతోషము, సమాధానంతో ఉండేటటువంటి రాజ్యం ప్రియులు. అటువంటి రాజ్యం కొరకు మనము వారసులం అవుదాం. దాని గురించి ఇతరులకు కూడా ప్రకటించాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుత వాస్తవికత మరియు భవిష్యత్తును గురించినటువంటి ఒక నిరీక్షణ ప్రియులారా, ప్రజెంట్ రియాలిటీ అండ్ ఫ్యూచర్ హోప్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కండిషన్స్, ప్రజెంట్ డే రియాలిటీస్ ప్రియులారా, సిచ్యువేషన్స్, వార్స్ ఎన్నో చోట్ల ప్రియులారా మనం చూస్తున్న ప్రజెంట్ టెన్షన్ ఇన్ ఇజ్రాయెల్, మరి గాజా ఆ ప్రాంతాలలో ప్రియులారా, యుక్రెయిన్ అండ్ రష్యా అటువంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాము ఎంత మరి ఆధిపత్యం కోసం ప్రియులారా.
బార్డర్ ఇష్యూస్ ఎన్నో కంట్రీస్లో మధ్య జరుగుతుంది. కానీ మనకు గొప్ప నిరీక్షణ, ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఆ గ్రీకు పదము బసిలియా అన్నటువంటిది రాజ్యము మరియు సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది పిల్లలు. హిస్ కింగ్డమ్ సిగ్నిఫైస్ రెల్మ్ అండ్ సావరెనిటీ. దేవుని యొక్క అది ఒక రూట్ వర్డ్ పిల్లలు. ఆయన యొక్క అధికారం, ఆధిపత్యం, అధికారంతో, శక్తితోటి, బలముతోటి ప్రియులారా. కాబట్టి ఆధ్యాత్మిక మరియు ప్రత్యేకమైనటువంటి అంశం, ఆ స్పిరిచువల్ అండ్ టాంజిబుల్ ఆస్పెక్ట్ పిల్లలు. యేసు ఒక కొత్త క్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తాం. జీసస్ ఇనిషియేటింగ్ a న్యూ ఆర్డర్. లూకాసు వార్త 17వ అధ్యాయం 21 వచనాలు చూస్తే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అని, అదిగో అక్కడ అని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ అని అక్కడ అని చెప్తూ ఉంటారు. అది కాదు, కానీ ఇదిగో ఇది మీ మధ్యలోనే ఉంటున్నది. ఇట్ ఈస్ రైట్ విత్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ప్రియులార మీ మధ్యనే ఉంటున్నది, మన మధ్యనే. ఈ లోకంలోనే ప్రియులార పరలోక రాజ్యాన్ని మరి అది స్టార్ట్ అయి ఉంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి, దాన్ని ప్రకటించవలసినటువంటి వారమై మనం ఉంటున్నాం ప్రియులార. ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మనము మరి సరిగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. మరంతే కాకుండా ఇవి ప్రకటించటానికి పిలుపు ప్రియులార. ఈ యొక్క పరలోక రాజ్యం అంటే ఏంటో దాని గురించి ధ్యానించి ఉంటున్నాము. రెండో పాయింట్, ప్రకటించటానికి పిలుపు. ద కాల్ టు ప్రొక్లైమ్ ప్రియులార. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కాల్. ఇది ఒక సూచన కాదు, కానీ అది ఒక ఆదేశం. ఇట్స్ నాట్ ఎ డైరెక్టివ్, నాట్ ఎ సజెషన్. ఎ డైరెక్టివ్ బట్ నాట్ ఎ సజెషన్. అది ఒక సూచన కాదు, కానీ ఒక ఆదేశం అందరికీ కూడా. గో ఈ అంటు ద ఆల్ వరల్డ్. ప్రభుని తెలుసుకున్నటువంటి వారు విశ్వాసులు ప్రియులారా. మరి ప్రభు యొక్క గుంపుల మందలో చేరబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, భారం ఏంటి అంటే అది ఒక ఆదేశం. సర్వ సృష్టికి కూడా వెళ్ళి చెప్పండి. వీ నీడ్ టు బి బిజీ ఇన్ దట్ వర్క్. దేవుడు మరి ఆ యొక్క పనిలో బిజీగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. 21వ సంవత్సరంలో మరి ఆ యొక్క సెక్యులర్ జాబ్ రిజైన్ చేసి అప్పటి నుంచి కూడా అనేక పరిచర్యలతోటి మరి ప్రభు పనుల్లో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం ఉంటున్నది. దేవుని ఎరిగినటువంటి వారంగా, ఇంకా సోమరపోతులుగా, లేకపోతే ఇంకా నిద్రమోతులు, ఇంకా మరి ఆ డైరెక్షన్ తెలుసుకోకుండా, మిషన్లో పాల్గొనకుండా, ఆ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మరి ప్రకటించే పనిలో ఉండకుండా ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద టైం టు రైజ్ అప్. ప్రియులారా సమర్పించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుడు పంపించే ప్రదేశం. లుక్ అరౌండ్ ప్రియులారా. గో టు ద హైవేస్ అండ్ బైవేస్, మార్కెట్ ప్లేసెస్, నీడీ ఏరియాస్, అన్రీచ్డ్ ఏరియాస్, కొత్త తెగలు, కొత్త ప్రాంతం కొరకు ఇప్పటికి కూడా మరి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆ కొత్త ప్రదేశానికి మమ్మల్ని నడిపించండి. ఎక్కడ మరి సువార్త యొక్క అవసరత ఉంటున్నదో, సువార్తను పంచుకోవడం ఒక గొప్ప అత్యవసరం పిల్లలు. అర్జెన్సీ ఆఫ్ షేరింగ్ ద గాస్పెల్. ఈనాడు కూడా ఇంకా స్టిల్ దెర్ ఆర్ సో మెనీ అన్రీచ్డ్ ప్లేసెస్. ఎన్నో తెగలలో దేవుని యొక్క వాక్యము అందించబడటం లేదు పిల్లారా. అటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మరి మనము సేవ చేయవలసినటువంటి వారం అంటున్నాం, పరిచర్య చేయవలసినటువంటి వారం అంటున్నాం, ఈ యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి వారం ఉంటున్నాం పిల్లారా. మరి యెషయా 61వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా మనకు మరి యెషయా భక్తుడు చెప్తున్నాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ పేరుల పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి వారు ఊరికనే ఉండలేరు పిల్లలు. దే కాంట్ కీప్ క్వయట్.
వారు ఎంతో దేవుని చేత ఆ ఆ- ఆ యొక్క ఆ ఆ ఆ ఆ ఆ మరి ఆత్మ చేత నడిపింపబడినటువంటి వారు, దే ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. మరి ప్రభు వారికి చెప్తుంటాడు, వెళ్ళి చెప్పు సువర్తమానమును, ఈ యొక్క మంచి వార్తను ఇతరులకు ప్రకటించమని చెప్పి ప్రియులారా. ఎంతో మంది ఈనాడు నలిగిన హృదయం కలిగినటువంటి వారు ఉంటున్నారు, చెరబట్టినటువంటి వారు ఉంటున్నారు, బందీలుగా ఉన్నటువంటి వారు ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి వారందరికీ కూడా విముక్తి అవసరం, విడుదల అవసరం, పాపముల నుంచి విడుదల, ఆ యొక్క విడుదలైనటువంటి జీవితాలు, మారు మనసు అనుభవం, లోతైనటువంటి పశ్చాత్తాపం. కాబట్టి ఆ యొక్క గుడ్ న్యూస్ ని చెప్పేటటువంటి ఆ పనికి నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు పిల్లారా. మనల్ని సమర్పించుకొని మరి మనం ముందుకు వెళ్దాం. మరి అపోస్తల కార్యం 1:8 కూడా ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంతాల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉందిరని చెప్పి చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బూది గంతాలకు కూడా సాక్షులుగా ఉండటానికి ఒక సాధకారత, ఎంపవర్మెంట్ టు బి విట్నెసెస్ గ్లోబల్లీ. కాబట్టి మా యొక్క గ్లోబల్లో కూడా చూడండి, ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్ అనేక మంది తెలుగు వారిని అవేర్ చేయటం కోసం, వారిలో అవగాహన పొందించడం కోసం, వారిని మరి శక్తివంతులు చేయటం కోసం అనేక ప్రోగ్రామ్స్, పిల్లల షార్ట్ సర్మన్స్ డైలీ, వీకెండ్ మీటింగ్స్ జరుగుతాయి ప్రతి శనివారం కూడా. మరి డైలీ మార్నింగ్ మన్నా డివోషన్, మరి ఈ లైబ్రరీ ద్వారా సండే స్కూల్ పరిచర్య, వైటల్ లివింగ్ ప్రేయర్ ఉంటున్నది పిల్లలు. ఈ రీతిగా అనేక పరిచర్యలతోటి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ యొక్క పరిచర్యలను మీరు కూడా సహకరించండి, మీరు ప్రార్థించండి. ఏ రీతిగా మీరు మరి సపోర్ట్ చేయగలరో పిల్లలు దేవుడు నడిపించిన రీతిలో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మరి మూడవ పాయింట్ ఏంటంటే రాజ్యాన్ని ప్రకటించటం యొక్క ప్రభావము. ఈ రీతిగా మనం ప్రకటిస్తున్నాం, ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ద కింగ్డమ్. ఇది మరి మనం ప్రకటిస్తున్నప్పుడు మరి పరివర్తన శక్తి, ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ హృదయాలలో, ప్రజలలో ఆ యొక్క ఆ మార్పు అనేటువంటి చూస్తాం. వారు కనువిప్పు జరగటము, మరి మారు మనసు అనుభవం, యూ టర్న్ ప్రియులారా ఫ్రమ్ దిస్ వరల్డ్లీనెస్, ఫ్రమ్ దిస్ వికెడ్నెస్, ఫ్రమ్ ద వరల్డ్లీ ప్యాటర్న్స్, అటన్నిటి నుంచి కూడా దేవుని వైపు మరలటం. దేవుని యొక్క రాజ్యం, మొదట నా రాజ్యం, నా నీతిని వెతుకో అని చెప్పుంటున్నారు. కాబట్టి మన దృష్టి అంతా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు, ప్రభు కొరకు, రాయల్ అంబాసిడర్స్గా ఉంటూ, రాయబారులుగా ఉంటూ, క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో మనము జీవిస్తాం ప్రియులారా. ఇది మరి మౌలిక సంభాషణకు మించి ఇది జీవితాలను మరి సమాజాలను మారుస్తుంది ప్రియులారా. దిస్ ఇస్ బియాండ్ వెర్బల్ కమ్యూనికేషన్. ఏదో ప్రకటించిన ఓరలుగా చెప్పటం కాదు, కానీ ఇది ప్రజలలో మార్పు, జీవితాలను మార్చేసేటటువంటిది పిల్లలు. ఆ యొక్క సమాజాలనే మారుస్తుంది పిల్లలు. ఒక్కొక్క కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఎంతమంది మిషనరీలు సంఘాలను స్థాపించి ఉంటారు. చర్చ్ ప్లాంటింగ్ పిల్లలు, రూరల్ మిషన్స్, ఇవాంజలిజం పిల్లలు, అవన్నిట్లో కూడా ఏ రీతిగా ఆ ప్రాంతంలో మార్పు పిల్లలు. ఒకప్పుడు తాగేటటువంటి వారు ఎంతో మరి వారి యొక్క భార్యలు కొట్టేటటువంటి వారు, ఎంతో ఆ, 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 ద్వేష స్వభావంతో ఉన్నటువంటి వారు మారి, పౌలు భక్తుడు ఏ రీతిగా పిల్లలు మారి, ఒకప్పుడైతే క్రైస్తవులు అన్నప్పుడు ఎంత ద్వేష స్వభావం, హింసిస్తూ బెదిరిస్తూ చెరసాల్లో పెడుతూ అటువంటి వాడు తన యొక్క జీవితం మారినప్పుడు ఆ మరి ప్రభు కొరకు అన్య జనుల్లో కూడా ఈ సువార్తను చంపటానికి ఆయన సిగ్గుపడటం లేదు పిల్లలు. ఎన్ని అనుభవాలను మనం చూస్తున్నాం తన యొక్క జీవితం ద్వారా. ఈ దినాలలో కూడా ఈ యొక్క పత్రికల ద్వారా పిల్లలు అనేక మంది యొక్క హృదయాలను మారుస్తుంది. కాబట్టి ఇటువంటి ఇంపాక్ట్ మనం చూడబోతున్నాం పిల్లలు. యేసు ప్రభు వారు కూడా మరి మత్తయి సువార్త 4:23 చూస్తే, యేసు వారి సమాజ మందిరంలో బోధించచ్చు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచచ్చు, గలిలయ యందంతటన సంచరించెను. And Jesus went about all Galilee, teaching in their synagogues and preaching the gospel of the kingdom and healing all manner of sickness and all manner of disease among the people. యేసు బోధించటం మరియు స్వస్థపరచడం అనేటటువంటి మనం గమనిస్తున్నాం. ఒక సమరయ స్త్రీ చూడండి, ఆమెతో సంభాషణ,
యూదులు, సమరయులు అసలు పొత్తుకే ఉండదు వారితో మాట్లాడదు. కానీ తన యొక్క డిగ్నిటీ నుంచి, తన యొక్క వీటి నుంచి, కల్చరల్ ఇష్యూస్ కానివ్వండి, బార్డర్ ఇష్యూ అన్నిటి నుంచి కూడా బయటికి వచ్చి ప్రియులారా, ఆ తన యొక్క గోల్ ఏంటంటే ఆమె కూడా సువార్త చెప్పాలి, ఆమె కూడా మారాల, ఆమె కూడా రక్షణ వచ్చి ఉంటున్నది పిల్లలు, ఎన్లైటెడ్ పిల్లలు. అటువంటి వారే ఈ సమాజంలో గొప్ప సేవ చేయగలరు. అటువంటి వారే క్రీస్తవ కొరకు యోధులుగా ఉండగలరు. ఆ గొప్ప గొప్ప మిషనరీస్ లో పిల్లలు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, పర్సిక్యూషన్స్, చెరసాలకు వెళ్ళటం ఎంతో పోగొట్టుకున్నారు పిల్లలు, నష్టం పిల్లలు. అయినా సరే ప్రభు కొరకు నిలబడి సాక్షులుగా, హతసాక్షులుగా, మరి జీవితాంతం వరకు కూడా ఆ రీతిగా ఉంటున్నారు. మన ముందే ప్రవీణ్ ప్రకడాల గారు, మరి ప్రకాష్ గంటల గారు, ఇటువంటి వారు ఎంతగా మన యొక్క తెలుగు వారు మరి రీసెంట్ గా కోల్పోయి ఉంటున్నారు. వారు ఎంత వారి జీవితాంతం వరకు కూడా ప్రయాసపడి ఉంటున్నారు. ఆ రీతిగా పిల్లలు మనం కూడా ఆరులాగా పిల్లలు మనం కూడా క్రీస్తు యొక్క బాటలో ఈ యొక్క రాజ్య వ్యాప్తులు ప్రకటించడానికి ఒక మంచి నిర్ణయం మనం తీసుకుందాం పిల్లలు. రాజ్యాన్ని ప్రకటించడం మన విశ్వాసానికి చాలా ముఖ్యమైనటువంటిది పిల్లలు. గాడ్ వాంట్స్ అస్ టు బి కింగ్డమ్ బిల్డర్స్. దేవుని యొక్క రాజ్యం మొదట నా రాజ్యం, నా నీతిని వెదకండి. కాబట్టి ఆ రాజ్య వ్యాప్తిలో పిల్లలు ఆ పనిలో మనం ముందుకు వెళ్దాం. దేవుని పాలన అర్థం చేసుకొని ఈ యొక్క శుభవార్తను మనము ఇతరులకు మరి ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఒక పిలుపుకు, చర్యకు పిలుపుకు వస్తుంది పిల్లల. రాజ్యం యొక్క నమ్మకమైనటువంటి ప్రచారకులుగా ఉండటానికి ప్రియులారా మనం కట్టుబడి ఉందాం. ఇది నా ఒక నిర్ణయం తీసుకుందాం ప్రియులారా. ప్రభువా, నేను ఇప్పటి నుంచి నాకు తెలిసినటువంటి మిత్రులకు, ఆప్తులకు, బంధుమిత్రులకు, మరి అనేక మందికి అన్నోన్ పీపుల్కు వర్క్ ప్లేస్లో ఎక్కడ మరి నాకు దేవుడు కనెక్ట్ చేసేటటువంటి వారికి ఈ యొక్క సువార్తను చాటి చెప్తాను. కొత్త సోషల్ మీడియాస్ ద్వారా, లేకపోతే ఇన్ న్యూ వే మరి దేవుడు మనకు సహాయం చేయటానికి మరి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నాం. దాని విలువలను జీవించటండి, మరి దాన్ని నిరీక్షణను మరి మనం పంచుకుందాం. లివ్ అవుట్ ఇట్స్ వాల్యూస్ అండ్ షేర్ ఇట్స్ హోప్. కాబట్టి పిల్లల ఆ యొక్క కింగ్డమ్ బిల్డర్స్ ఈ లోకంలో ఉంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీరు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి వందనాలు ప్రభువా. ఒక గొప్ప నాయన, ప్రేమ గల ప్రభువా తండ్రి, మీరే సహాయం చేయండి. మా శేష జీవితాన్ని ప్రభువా మీ రాజ్యం కాటుట్ల ప్రభు, మీ యొక్క రాయబారులుగా ప్రభువా తండ్రి, వారసులముగా ప్రకటించేటటువంటి వారముగా ఉంటూ తండ్రి బిజీగా ఉండటానికి మీరు సహాయం చేయండి. ఓ ప్రభు తండ్రి, స్వార్థం నుంచి, స్వనీతి నుంచి, స్వలాభంలో నుంచి, స్వచిత్తం నుంచి విడుదల దయచేసి ప్రభు నీ చిత్తం చేయటానికి ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి, లెట్ ద నాట్ మై విల్, లెట్ దైన్ విల్ బి డన్ అని చెప్పడానికి, లెట్ దై కింగ్డమ్ కమ్ అని పరలోక ప్రార్థనలో ప్రభు నీ రాజ్యం వచ్చును కాక అని మేము ప్రార్థన చేస్తాం ప్రభు. అవును నాయన తండ్రి, ఈ యొక్క రాజ్యం తండ్రి మరి శాశ్వతమైన రాజ్యం ఎస్టాబ్లిష్ చేయని అంటున్నారు. ఉన్నతమైనటువంటి ప్రేరణ కలిగి ఉంటున్నారు. అందులో పాలి భాగస్థులమే ప్రభు. ఓ తండ్రి, ఈ రోజు నుంచి ఆ బిజీగా ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకోండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. అస్వస్థకు గురైనటువంటి వారిని ప్రభు మీరు స్వస్థత దయచేయండి. మీరు ఉన్న కాలంలో ఎలాగుతండి రోగులను స్వస్థపరిచి ఉంటున్నారు. కృంగినటువంటి వారు, నిరాశ నిరుసలో ఉన్నటువంటి వారు, పాప బంధకాల్లో ఉన్నటువంటి వారు, ఓ గొప్ప తండ్రి మీరే సహాయం చేయండి. విడుదల దయచేయండి. ఆ స్వతంత్రం తండ్రి దయచేయండి ప్రభు. ఆ సత్యమే మిమ్మల్ని తండ్రి స్వతంత్రులుగా చేయండి అంటున్నారు ప్రభు. మీరే సత్యం ఆయన. ఒక గొప్ప దేవ మీరు దర్శించి ప్రభు మీ యొక్క వెలుగులో తండ్రి జీవిస్తూ అనేకులను తండ్రి వెలుగు సంబంధాలుగా చేయటానికి సహాయం చేయమని మీకే వదనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరు కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ నేతలకు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే you can always contact us to the number given below. God bless you all. Have a good day.